మరి మారు మనసు పొందినాము అని చెప్పుకుంటున్నాము కానీ మారు మనసు పొంది అదే అక్కడనే నిలబడి ఉన్నామా, లేదా ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా అనే ఒక ప్రశ్న ఈరోజు మనకొకటి మిగిలి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మారు మనసు పొందినామంటే ఏంటి? చాలా మట్టుకి మారు మనసు పొందినామంటే ఎందుకంటే ఈ బేసిక్స్ అనేది చాలా అవసరం అనిపించింది మన సంఘంలో, మరొకసారి జ్ఞాపకం చేయాలనిపించింది. ఎందుకంటే మారు మనసు పొందినామంటే చాలా మట్టుకి ఏమనుకుంటున్నారంటే మేము రక్షింపబడ్డాము అంటున్నారు. రక్షింపబడినాము అంటే ఇక్కడ మన దగ్గర అనుకుంటాం ఏంటంటే, నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించినాను. నువ్వు అంగీకరించినావు, వండర్ఫుల్. మరి ఆ విధంగా బ్యాప్టిజం తీసుకొని ఉన్నాను, ఇంకా మంచిదే. మరి బ్యాప్టిజం తీసుకున్నాక మరి నేను బ్యాప్టిజంలో ఉన్న అర్థముని, బ్యాప్టిజంలో నువ్వు ఇచ్చిన ఆ సాక్ష్యంని మరి నువ్వు నెరవేరుస్తున్నావా అనేది ఒక ప్రశ్న. ద విట్నెస్ బిహైండ్ వెన్ యూ ఆర్ బ్యాప్టైజ్డ్ ఈజ్, అది ఏమవుతుంది మనకు అనుదినము మన నడకలో అది మనం ఏం చేయాలా? అభ్యసిస్తుండాల. ఏ విధంగా? మరి యేసు ప్రభు మరి ఆయన పునరుద్ధానం అయి మరి పరలోకంకి వెళ్ళిపోతున్నప్పుడు, మరి అతని నివాస స్థలంకి వెళ్తున్నప్పుడు మరి ఒక మాట చెప్పి వెళ్ళినాడు. చివరికి ఏం చెప్పినాడు? వెళ్ళి అందరినీ సువార్త చాటించమన్నాడు. చూద్దాము, లెట్ us రీడ్ దట్ వర్డ్స్. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. Matthew 28:19. 18 నుంచి చదువుమా. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను ఏమంటున్నాడు? శిష్యులుగా చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? శిష్యులుగా చేయమంటున్నాడు. హీఈస్ ఆస్కింగ్ us to make disciples కదా, శిష్యులుగా చేయమంటున్నాడు. ఇప్పుడు సువార్త చాటించడం ఒకటైతే, శిష్యులుగా చేయడం అనేది ఇంకొక ఎత్తు. అది చాలా తేడా ఉంది అక్కడ, చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. శిష్యులుగా చేయమంటున్నాడు. ఇంకోటి రక్షణ విషయంలో ఇక్కడ 3 మరి ఏమున్నాయి చదువుదాం. మొదటిది ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిజము ఇవ్వమంటున్నాడు. మొదటిది ఏంటి? బాప్తిజం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామమున బాప్తిజం ఇవ్వమంటున్నా. ఆ తర్వాత నేను చూడండి, మొదటిది ఏంటి? బాప్టిజం. అవునా? దీంట్లో ఎంతో అర్థం ఉంది వచనంలో. అందుకే నేను దీనిని ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడు కలిగించిన ఈ ఉద్దేశం పంచుకుంటున్నా. మొదటిది ఏంటి? బాప్టిజం తీసుకోవడం. కరెక్టా? బాప్టిజం అంటే ఏంటి? ఆయన సర్వాధికారి, ఆయనకు అన్ని విధాలుగా అధికారం ఉందని మనం గుర్తించుకుంటూ, ఆయన పాపాలు క్షమించేవాడు, ఆయన పాపాలను మర్చిపోయేవాడు, మనకు నిత్య జీవితము అందించేవాడు, ఇచ్చేవాడు అని ఏం చేస్తున్నాం? మనము గుర్తించి అన్నిటి మీద ఆయనకు సర్వాధికారం ఉందని మనం అది ధ్యానిస్తూ, అది తెలుసుకుంటూ ఏం చేస్తున్నాం? బాప్టిజంలో మనకు పొందుకుంటున్నాం. వీఆర్ గెటింగ్ బ్యాప్టైజ్డ్. ఆ తర్వాత నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుము అంటున్నాడు. ఏమంటున్నాడు? రెండోది ఏంటి? నేను ఏమేమి మీకు చెప్పినానో. ఎక్కడ రాసున్నాయి అవన్నీ కూడా? ఎక్కడ రాసున్నాయి? ఎంతమంది ఉన్నాయి చేతులలో బైబిల్ ఉన్నాయి చెప్పండి. ఆ బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలే. మరి చెప్పినవన్నిటిని ఏమంటున్నాడు? గైకొనుమంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? రైట్, అబ్జర్వ్ ఆల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్
కమాండెడ్ యు అబ్జర్వ్ ఆల్ థింగ్స్. మరి ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా ఏం కావాలంట? మనము గైకొనుడి అంటున్నాడు. అంటే ఏంటి? మనం ఏం చేయాలా? విధేయత నేర్చుకోవాలి. మొదటి బ్యాప్టిజము, ఆ తర్వాత వాక్యానికి విధేయత. మనం ఏం పెడుతున్నాము? రక్షింపబడ్డామని చెప్పేస్తున్నాము, ఆ రోజుకి మంచిగా అనిపించింది అనిపిస్తున్నది. మనం ఆ తర్వాత ఏం చేస్తున్నాము? విధేయులుగా జీవించడము మానేస్తాం. ఏవన్నిటికీ విధేయత చూపించాలా? ఏవన్నిటికీ విధేయత చూపించాలా? యూ షుడ్ బి ఒబీడియంట్ టు ఆల్. మరి టు వాట్ ఆల్? దేనికి విధేయత చూపించాలా? ఆయన చెప్పిన ఆల్ థింగ్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, అబ్జర్వ్ ఆల్ థింగ్స్. నేను మీకు ఏమేమి చెప్పినానో అవన్నిటికీ మీరేం చేయాలా? గాయకొనాలి. అన్నిటికీ మీరు గాయకొనాలంటున్నాడు. మనం ఏం చేస్తుంటాము? మనకి ఇష్టం ఉన్న దానికే గాయకుంటాము, మన ఇష్టం ఉన్న దానికి విధేయత చూపిస్తాము, మనం ఇష్టం ఉన్న దానికే మనము ఏం చేస్తాము? లోబడి ఉంటాం. ఇవే మరి అక్కడ ఏమంటున్నాడు? మరి బాప్తిజం తీసుకున్నారుగా, మరి ఇప్పుడు గాయకొనుడి అంటున్నాడు, విధేయత చూపించమంటున్నాడు. ఆయనక ఇదిగో నేను అమ్మా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. చూడండి, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంటున్నాడు. ఏంటి? ఆయన సన్నిధానముని మనం వెతుకుతూ ఆయన మనతో ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ప్రతి క్షణము ఆయన మనతోటి ఉన్నాడు. మొదటేంటి? బాప్తిజము. రెండోదేంటి? విధేయత. మూడోదేంటి? ఆయన మనము ఏమై ఉన్నాము? ఆయన సన్నిధానంలో ఉన్నాము, ఆయన మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఏంటి? అంటే మనం ఆయనతోటి వ్యక్తిగత సంబంధం అనేది చాలా పెంచుకోవాలి. అరే, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు గమనిస్తున్నాడు, నాకు ఆజ్ఞాపించినాడు, మరి నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను అనేది ఉంటే, ఈ మూడు ఉంటే కానీ నువ్వేమైపోతావు? శిష్యునిగా మారుతావు. లేకపోతే ఏంటి? మారు మనసు పొందిన అనే ఆ భ్రమలో ఏమైపోతున్నావు? నువ్వు మోసపోతున్నావు, అక్కడే నిలిచిపోతున్నావు. నువ్వు మారు మనసు పొందితే ఈ మూడు కూడా ఏమైతే నీకు వస్తాయి. బాప్తిజంలో పాల్గొంటావు. ఎంతమంది పాల్గొన్నారు బాప్తిజంలో? చేయలేపండి అందరం, ఆల్మోస్ట్ ఎవ్రీబడి, రైట్? మరి ఎంతమంది ఆయన చెప్పిన ఆజ్ఞకు అందరము అన్నిటిలో మరి ఆయనకు విధేయత చూపిస్తున్నాము? చేయలేపండి. మరి దేవునికి శిష్యులంగా ఉన్నామా? దేవునికి శిష్యులంగా ఉన్నామా? మరి ఆయన ఉన్నాడని, ఆయన సన్నిధానంని ఏ విధంగా? మరి రెండోదే మనకు లేకపోతే, ఆయన నాతో ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, మనం ఏమైపోతున్నామంటే మనమే దేవునికి ఆలయంగా ఉంటున్నాం. We become the temple of God. మరి ఆ విధమైన పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న మనము అడుక్కోవాలి. మనకు ఒకటే ఆజ్ఞ చెప్పినాడు, ఇదేంటి? వెళ్ళి ఇతరులను శిష్యులుగా చేయమంటున్నాడు. చాలా మటుకు మనకేంటంటే వాక్యం విన్నాము, వాక్యం అంగీకరించినాము, నేను మంచి సంఘానికి వస్తాము, వెళ్ళిపోతాము. కానీ శిష్యులు ఎలా ఉంటారు? గురుని ఫాలో అవుతారు. ఆయన మనకు గురువుగా ఉన్నప్పుడు ఆయన ఏమి చెప్తే అది మనకేమనిపిస్తుంది? ఆయనను ప్రేమిస్తాం. ఆయన గురువు అంటే ఏంటి? ఆయనకు భక్తి ఉంటుంది. మనం ఆయన మీద భక్తి చూపిస్తాము, ప్రేమ చూపిస్తాము. ఆయన మాట మనకు ఏమంటుందని వాకుగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ కమాండ్. అలాంటి జీవితము జీవిస్తున్నామనే ఒక ప్రశ్న మనం అడుగుకుంటున్నాం. ఒకటి చూద్దాం. మరి ఈ రక్షింపబడిన వారు అని అనుకుంటున్నారే, మరి శిష్యులకు మరి తేడా ఏంటి అనేది కూడా చూద్దాం, కొన్ని గమనిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-25. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-25 చూద్దాం. I have to listen to this. I need a mic to be given to somebody who's reading. ఆయన పస్కా పండుగ సమయమున
యెరూషలేములో ఉండగా ఆ పండుగలో ఆయన చేసిన ఏం చూసినారు? ఆయన చేసిన సూచన కార్యాలు చూసి ఆయన నామమందు ఏం చేసినారు? విశ్వాసం ఉంచినారు. ఏంటి? ఆయన క్రియలను చూసినాక ఆయనలో విశ్వాసం ఉంచినారా? అయితే అందరికీ ఎరిగిన వాడు గనుక ఆయన ఏం చేసుకోలేదు? వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని అంతరము ఎరిగిన వాడు. అంటే ఆయనకు తెలుసు లోపల నుంచి ఏం నడుస్తుందో ఏంటి అనేది తెలుసు. బాగా విశ్వసిస్తాము. ఆయన దేవుడని తెలుసుకున్నాము. ఆయన దేవుడని మనకు బాగా తెలుసు. దయ్యాలు కూడా చెప్తాయి ఆయన దేవుడని. అవునా కదా? ఉందా లేదా? దయ్యాలు కూడా చెప్తాయి. ఎప్పుడే చదివినంగా అవి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలా? అదో దేవ మేము అని ఏడవ అవి మేము ఆయనను మొరపెట్టుకుంటాయి. అక్కడ గదరాసేనుడు వస్తే ఆయనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? సేన, మల్టిట్యూడ్ ఆఫ్ డెమన్స్. సేన అవేమంటున్నాయి? మమ్మల్ని ఏదో మరి అంటే ఆయన దేవుడని తెలుసు. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది జరుగుతుందని తెలుసు. దయ్యాలకు కూడా తెలుసు. మనం అనుకోదో నేను తెలుసుకున్నా యేసు నా దేవుడు అంటే చాలా గొప్పతనం కాదు. దయ్యాలు కూడా చెప్తాయి. అదే అంటున్నాడు ఇక్కడ. అందుకే ఆయనకు అంతరంగంలో ఆయన మన లోపల ఏమేమి నడుస్తుందో బాగా తెలుసు ఆయనకు. ఏంటి? మనం నిజంగా ఆయనను నమ్ముతున్నామా? నిజంగా శిష్యులుగా ఆయనను వెంబడిస్తున్నామా? ఉట్టి మారు మనసు పొందిన ఓ క్రైస్తవునిగా జీవిస్తున్నామా? పైన సూపర్ఫిషియల్ లైఫ్ దట్ విల్ ఆలోచించా. ఇంకేమంటున్నాడు? ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కర్లేదు. ఆయనకు తెలుసు, మన సంగతి బాగా తెలుసు. పైనున్న వాళ్ళే ఏం చేస్తారు? ఈ విధంగా జీవిస్తారు. మరి నిజంగా శిష్యుడైతే ఎలా జీవిస్తాడు? రోమిలకు రాష్ట్ర పత్రిక యోహాను సువార్త అక్కడ 8వ అధ్యాయం 31 వచనం 8:31. జాన్ 8. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇప్పుడు నమ్మిన వారు ఇక్కడ ఇంతకుముందు కూడా నమ్మిన వారి గురించే మాట్లాడినాడు. కానీ ఇక్కడ నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉండి సత్యమును గ్రహించెదరు. Abide in my word. ఆయన వాక్యం అది ఏమై ఉంటాము? నిలబడి ఉంటాం. We stand by his word. ఎంతమంది మరి ఆయన వాక్యము నిలబడి ఉంటున్నాం? ఆలోచించుకుంటాం. ఎందుకు అంటే మన రోజులు బాగాలేవు. రోజులు అనుదినము అనుక్షణము ఎంతో మారిపోతున్నాయి. ఎంతో కష్టాలు వచ్చే కాలము మనకు దగ్గరికి వస్తున్నాయి. యుద్ధాలు మొదలవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ వారు కూడా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ నుంచి న్యూస్ అది చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అది ఒక రోజు తీసుకోవచ్చు, వేరే తీసుకోవచ్చు అంటున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇంకా వినిన వారంగా ఉంటూ మరి ఆయన ఆజ్ఞలకు మనం గైకొనక జీవిస్తున్నామంటే రేపు ఆయన పిలుపు, ఈ సమయంలో ఆయన పిలుపు వస్తే మనం ఎత్తబడతామా అనే ప్రశ్న. అంతే, ఏం లేదు. చివరి రోజులలో నాకు ఒకటే ఒక ధ్యాస ఏంటి? అందరం కలిసి ఎత్తబడాలి. దేవుని పిలుపు రాగానే ఆల్ ఆఫ్ అస్, చిన్న సంఘమైన అందరము ఒక్కరు కూడా ఒక్కరు తప్పిపోకుండా అక్కడ చేరాలని ఒక ఆశ. అది లేకపోయింది అనుకోండి, ఆ ఆశ నాకు ఏంటంటే అర్జెన్సీ, టైం లేదు. ఆయన వస్తున్నాడే, మనం ఇంకా మన ఇష్టముగా జీవిస్తున్నామే, మనం ఈ లోకంని ప్రేమిస్తున్నామే, పుట్టి ఏంటి నామకార్థంగా జీవిస్తున్నామే అన్నప్పుడు చాలా బాధకరం. అలాంటి జీవితాలను సరి చేసుకోమని మరొకసారి వాక్యం మనకి ఈరోజు హెచ్చరిస్తున్నట్టు. లూకా సువార్తలో 14వ అధ్యాయంలో మనం అక్కడ 20వ వచనం చదువు.
ఇక్కడ ఉంటుంది. శిష్యుడు అనగా ఎలాంటి వాడై ఉంటాడు అనేది ఇక్కడ మనము ఈ 8 వచనాలలో చూడొచ్చు. 25 వచనం నుంచి 33 వచనాల మధ్యలో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఎవడైనాను వచ్చి నా యొద్దకు వచ్చి తన తండ్రిని తన చెల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఈ వాక్యం అర్థం ఏంటి? నువ్వు నీ భార్యను ద్వేషించు, నీ చెల్లెను ద్వేషించు, మీ అన్నను ద్వేషించు, మీ తండ్రిని ద్వేషించు, మీ అమ్మను ద్వేషించు. అప్పుడే నువ్వు శిష్యుడు. దేవునికి శిష్యుడు. ప్రాణంను కూడా ఏంటి అర్థము అంటే ఇంకా అంటే ఏంటి? అన్ని విధాలుగా ఆయనకు స్థానం ఇవ్వాలి అంటున్నాను. ద్వేషించాలంటే నేను నా భార్యను ప్రేమిస్తున్నా కదా దేవా, నువ్వు 2వ స్థానము తీసుకో. నా భర్తను ప్రేమిస్తున్నా కదా, నీకు 2వ స్థానము దేవా తీసుకో. నా పిల్లలు దేవా, నా పిల్లలకు ఈరోజు బాగాలేరు, వాళ్ళని చూసుకోవాలా అని నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నీ మాటలకు నేను ఆజ్ఞకి నేను విధేయంగా జీవించలేకపోతున్నాను దేవా, నన్ను మరి నువ్వు 2వ స్థానము తీసుకో. మరి ఏ లాభం చెప్పండి? ఎప్పుడు తీసుకోగలుగుతావు ఇలాంటి స్థానము? దేవుని కోసము ఎవరైనా సరే వాళ్ళందరినీ ఏం చేయాలి? మనము ద్వేషించాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇలాంటి జీవితం జీవించారు? ఇలాగ జీవించలేదేమో, కానీ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేరా? సిద్ధంగా ఉంటేనే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి. అంతే. అలాంటి ఏంటి నిర్ణయం తీసుకోవడానికి వెనుక వేసినామనుకోండి, వెళ్ళాం, ఖచ్చితంగా వెళ్ళాం. ఎందుకు? మన దేవుని స్థానములో ఎవరినైనా నిలబెట్టండి, అది విగ్రహారాధనకే సూచన. ఇంకా కిందికి రండి, ఇంకా మంచి ఉంటుంది. శిష్యుడు అంటే ఏంటి అని? శిష్యుడు అంటే ఒక ఖర్చు కలిగిన బాధ్యత. అది దాంట్లో సమర్పణ, దాంట్లో త్యాగము, దాంట్లో మన ఇష్టాలు ఏం చేయాలి? మనము అమ్మివేయాలి. దేర్ ఇస్ ఎ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. నువ్వు శిష్యుడిగా ఉండాలంటే దానికి ఎంతో ఖర్చు ఉంది, దానికి ఎంతో భారం ఉంది, దానికి ఎంతో నీకేముంది? నష్టం ఉంటుంది. నాట్ ఈజీ. క్రైస్తవులు నేను రక్షింపబడ్డా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను ఆయన నా సొంత రక్షకుని అంగీకరించిన, బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పి ఏం చేయు? బస్ స్టాండ్కి పోయి బస్సు వచ్చిందని ఎక్కడానికి ప్రయత్నం చేయు, నీకు దాంట్లో సీట్లు ఉండదు. నువ్వు శిష్యునిగా జీవించాలి. యూ హ్యావ్ టు బి ఎ డిసైపుల్. తీసేసే గట్టిగా చదవండి. నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానే. చాలా మటుకి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటాం తెలుసా? యేసును నమ్ముకుంటే నాకు మేలులు జరుగుతాయి, నాకు స్వస్థత వస్తుంది, నాకు దీవెనలు వస్తాయి, నేను మంచిగా ఉంటాను, నాకు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది అని అనుకుని చాలామంది ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముకుంటారు. చాలా తప్పు. నీవు ఏం చేయాలంట? సిలువను మోయవలసి. సిలువను మోయడం అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? మోస్తంగా చాలామంది, ఎంతమంది మోస్తారు చెప్పండి? ఎంతమందికి ఉన్నాయి చేనులలో సిలువ? మోస్తున్నాగా బంగారపు సిలువ. ఆ బంగారపు సిలువ మోస్తే పరలోక రాజ్యం వెళ్తారా? ఆ సిలువ ఎక్కడికి పనికిరాదు. రేపు చనిపోయినా కూడా ఏం చేస్తారు? భార్య చనిపోతే భర్త తీసుకొని ఏం చేస్తాడు? ఆయన వేసుకుంటాడు, లేకపోతే సీదా పోయి మరవడం దగ్గర పెట్టేస్తాడు. అదే భర్త చనిపోతే భార్య తీసుకుంటాడు. సిలువను మోస్తున్నాము, రింగ్లలో పెట్టుకుంటాం, ఆడ పెట్టుకుంటాం, ఈడ పెట్టుకుంటాం, అవి ఎక్కడికి పనికిరావు. సిలువ మోయడం అంటే ఏంటి? భారముతోటి ఆయన ఆజ్ఞను ఏం చేయాలి? మనము విధేయులుగా జీవిస్తూ ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ కలిగినా, ఎంత ఖర్చు అయినా, భార్య నన్ను ద్వేషించిన,
ఏం చేయాలి? నేను దేవుని ప్రేమించాలి. అది సిల్వ అంటే. అలాంటి సిల్వ మోయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాము? ఎంతమంది ఉన్నాము సిద్ధంగా? లేపాలనా వద్దా, లేపాలనా వద్దా, మరి నువ్వు లేపకపోతే ఎక్కడ పోవు? మరి ఎందుకు ఇక్కడ కూర్చొని పాటలు పాడడం ఎందుకు? దేవుని ధ్యానించడం ఎందుకు? ప్రార్థనలు చేయడం ఎందుకు అంటే రేపు కొందరు ఎత్తబడిన వాళ్ళు పోయినాక కూడా ఉంటారు, కొందరు ఇక్కడనే ఇలానే. ఆ గుంపులు ఉందామా? అందరం వెళ్దామా? సిలువ మోయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయననే చెప్పి వెళ్ళినాడు, సిలువ మోయకపోతే నువ్వు నా శిష్యునివి, నువ్వు అలా క్రైస్తవునివి అంటే మరి దాని వెనకాల ఏముంది? ఖర్చు ఉంది, భారం ఉంది, ఎంతో త్యాగముగా మరి మన జీవితాలను మనము అప్పచెప్పుకోవాలా. కిందికి రక్క. మీలో ఎవడైనాను ఒక గోత్రము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో మరి ముందే ఆలోచిస్తావు కదా. నువ్వు ఏదైనా కట్టుకోవాలంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, గోపురం కట్టుకోవాలంటే ఏం చెప్తావు నువ్వు? ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉందా, ఇటుక ఉందా, సిమెంట్ ఉందా, దాన్ని కట్టే మనుషులు ఉన్నారా, నీ దగ్గర కావాల్సిన అవి ఏంటి ఆ పదార్థాలు ఏమి ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తావే. ఇంకా కిందికి రామా. మొదట లెక్క చూసుకొని ఎడల దానికి పునాది వేసి ఒకవేళ చూడండి దాన్ని కొనసాగింపలేకపోయిన ఎడల చూచువారందరూ వాడు కట్టడం మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేక పోయినని మరి ఎగతాళి చేయరా? మరి నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావుగా, మరి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మరి ఆలోచించినావా? కొంచెం అనిపిస్తుంది బ్యాప్టిజం ఇద్దాం అంటాము, ఇద్దాం అనుకుంటా, ఇక అడగగానే ఇచ్చేస్తాం. అది కరెక్టా రాంగా అనేది నేను ఇప్పుడు మాట్లాడాను. కానీ బాధ్యత కలిగి అంటే వాళ్ళు పాపము విషయంలో మేము ఒప్పుకుంటున్నాం అంటున్నారే కానీ పాపం విషయంలో విడుదల పొందినారా, జయించినారా? మరి బ్యాప్టిజం ఇవ్వడంలో దాంట్లో ఏమంటారు, దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఎందుకు అంటే మోసపోతున్నారు. నేను బ్యాప్టిజం తీసుకోగానే ఏమైపోతున్నా, రక్షింపబడిపోయినా అని చెప్పేసి మోసపోతున్నారు. మెయిన్ లైన్ చర్చెస్లో ఇదే. మెయిన్ ల్యాండ్ చర్చెస్లో చాలా మటుకు ఏం చేస్తారంటే ఆల్టర్ కాల్ ఉంటుంది. ఆల్టర్ కాల్ అనగానే ప్రసంగం చేయగానే ఎవరెవరికి వాక్యము అందిందో, ఎవరెవరికి మంచిగా అనిపించిందో, ఎవరెవరు ఈరోజు సొంత రక్షణగా దేవుని అంగీకరిస్తున్నారో చేయలేపండి. రైట్, చేయలేపారు కదా, సరే మీరు క్రీస్తుని మీ సొంత రక్షణగా అంగీకరించినారు కదా, నెక్స్ట్ ఏంటి మీరు చేసేది? అయిపోయా, ముంచేస్తారు. ఆ ముంచి వేయడంలో మరి వాళ్ళు ఏమైపోతున్నారు? వాళ్ళు చాలా మటుకు బలహీనంగా ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు? చాలా మనం అనుకుంటున్నాం, చాలా సులభంగా అనుకుంటున్నాం, కానీ అదో మరి నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మరి నువ్వు దానికి ముందు ఏమేమి ఉన్నాయో విధేయత చూపించడం విషయంలో, దాంట్లో ఉన్న ఆ సిలువ మోయడం విషయంలో మరి నువ్వు ఆలోచించినావా? మరి తీసేసుకున్నావే? మరి నడుస్తానే ఆ నిశ్చయం తీసుకున్నావా? దానిలో నీకు త్యాగం ఉంటుంది, నీకు బాధ ఉంటుంది, నీకు నష్టం అనిపిస్తుంటుంది, నీకు ఎన్నో విధాలుగా బాధలు వస్తుంటాయి, అసమాధానమైన పరిస్థితులు వస్తుంటాయి, ఇంట్లో కొట్లాటలు గడబడులు జరుగుతుంటాయి, ఇతరులు మనని ఇష్టపూర్వకంగా ఉండరు, మనను ఎంతో ఎందుకు మనం లోకము వైపు చూడము కనుక వాళ్ళకు ఏముండదు, మనమంటే ఇష్టంగా ఉండరు. మరి ఆ సమయంలో మనం ఏ విధంగా నిలబడుతున్నాము, ఎలాంటి త్యాగం చేస్తున్నాం, ఆ సిలువ మోయగలుగుతున్నామా అనే ప్రశ్న. ఇది సులభము, చాలా బ్యాప్టిజం చాలా సులభం, కానీ దేవుని కోసం నిలబడము
చాలా మందికి ఇప్పటిదాకా నేను చెప్తున్నాను అసాధ్యం. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్. జీవించలేకపోతున్నారు. బాధన, అరే ఈ బిడ్డకి నేనే కదా మరి నేను బ్యాప్టిజం ఇచ్చినాను, ఎంత చెప్పినా మరి ఆ మార్పు అనేది వస్తలేదే, ఉట్టి తీసుకున్నారే, మరి రేపు నేను దేవునికి ఏమి చెప్పాలా? అరే నువ్వే కదరా బ్యాప్టిజం ఇచ్చినావు, మరి వాని గురించి ఏం చేసినావు అన్నప్పుడు నేను ఏం చెప్పాలి? నువ్వు ఏ విధంగా ఇచ్చినావు, ఏ విశ్వాసం మీద ఇచ్చినావు, ఏ నమ్మకం మీద ఇచ్చినావు అన్నప్పుడు నేను ఏమి చెప్పాలి? చాలా ఆందోళన ఉన్నాయి ఈ విషయంలో. నేను బ్యాప్టిజము ఎందుకు అంటే చెప్తున్నా, కొన్ని సంఘంలో బాధ్యత కలిగిన వానై మరి నాకేంటి కొన్ని ఉన్నాయి. రేపు దేవునికి అన్ని విషయాల్లో నేను కూడా ఏం చేయాలా? అప్పచెప్పుకోవాలి, ఉత్తరం ఇవ్వాల్సిందే. అందుకే పదే ఏంటి నా విజ్ఞప్తి ఏంటి? సరి చేసుకుందాము, దేవుని కోసం జీవిస్తాము, ఇప్పటికైనా మారుదాము అనే ఒక విజ్ఞప్తి. ఎందుకు? రేపు దేవునికి మనం అందరం కూడా ఉత్తరం ఇవ్వాలా, నేను కూడా ఉత్తరం ఇవ్వాలా అని అదొక మరి దృశ్యం నేను చూస్తున్నాను. కిందికి రాక మరియు అమ్మా, ఏ రాజు అయినను మరి ఒక రాజును యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి చూడండి, ఆలోచింపడా? అరే అక్కడ 25 మంది ఉన్నారు, 25,000 మంది ఉన్నారు, నేను 10,000 మందితో పోతే నేను గెలుచుకుంటానా, గెలవగలుగుతానా అని చెప్పకుండా తెలియకుండానే యుద్ధంకి వెళ్ళిపోతాడా? వెళ్ళడే. ఎందుకు వెళ్ళాడు? ఆలోచిస్తాడు. ఏ విధంగా మరి నేను యుద్ధము చేయాలా, ఏ విధంగా పోరాడాలా, ఎలాంటి ఆయుధములు వాడాలా, ఏ విధమైన నేను సాధనములు వాడుకోవాలా, ఎటువంటి ప్లాన్స్ చేయాలా, ఎక్కడి నుంచి దాడి చేయాలా అని ఎంతో ప్లానింగ్ ఉంటుందంటారు. ఆ ప్లానింగ్ లేకుండా, అలాంటి నిశ్చయత, అట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎంతోమంది మనము బ్యాప్టిజం తీసుకున్నాం, ఎంతోమంది తీసుకొని ఉన్నాం. దిస్ ఇస్ ఎ వేకప్ కాల్. నేను చెప్తున్నా కదా, మేల్కోమని ఏం చెప్తున్నా? నేను ఒక మొర్ర పెట్టుకుంటున్నాను. అనవసరంగా బ్యాప్టిజం తీసుకొని మార్పు లేని జీవితంలో ఉంటే ఇదే సమయం. మారండి. ఎందుకంటే ఇలాంటి మార్పు లేకపోతే తప్పకుండా మనం ఎక్కడ పోము? దేవుని దగ్గరికి చేరు. ఇది ఎక్కడంటుంది? వాక్యం అంటుంది. అందుకే బ్యాప్టిజం తీసుకోవాలంటే ఎంతో ఆలోచించి దేవునిలో ఏం చేయాలి? మనల్ని మనం సమర్పించుకో, ప్రార్థనలో దేవా మరి నువ్వే నాకు ధైర్యం చేయు. చాలా ఎమోషనల్గా తీసేసుకుంటాం బ్యాప్టిజం. ఎలా తీసుకుంటాము? ఎమోషనల్ ఏమంటారు తెలుగులో? ఉద్రేకమా, మంచిగా అనిపించింది, ఇతరులు తీసుకో అని తీసేసుకుంటామే. కానీ తర్వాత ఏముంది? సిలువ ఉంది. దేర్ ఈజ్ ఎ క్రాస్ దట్ యు నీడ్ టు బేర్. At every step you are answerable to God. At every step you have to live a holy life that He has put a standard on. ఆయన నిర్ణయించిన ఆ పరిశుద్ధతలో జీవించడానికి మనకు ఆ ధైర్యం ఉందా, నిశ్చయత ఉందా, అలాంటి దృఢ తీర్మానము తీసుకొని ఉన్నామా? Have we taken that kind of a decisive call? No. మా అన్న తీసుకుంటున్నాను, మా పిన్ని చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకోవాలంటే మంచిది, లేకపోతే పరలోక రాజ్యం నువ్వు తీసుకోపో. నువ్వు నిజమైన మారు మనసు పొందుకొని దేవునికి నువ్వు శిష్యునిగా జీవించినావు అనుకో, నువ్వు ఆ సమయంలో నీకు బ్యాప్టిజం తీసుకునే సమయంలో కూడా లేకపోతే కూడా నువ్వు పరలోక రాజ్యంకి తప్పకుండా వెళ్తావు. ఆయనను ఆ విధంగా విశ్వసిస్తే, ఆయన ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయి ఉన్నాడని ఇంతకుముందు చూసినాగా. ఆయన సర్వలోకానికి అధికారం, అన్ని విధాలుగా అధికారం ఉందని మరి నమ్మిన వానివైతే ఆయనకు లోబడి ఉండి ఆయన మాటలను గైకొనుచు ఏం చేస్తుంటావు? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుంటావు. మరి అలాంటి జీవితం జీవిస్తున్నామా? ఆలోచించండి. కిందికి రామా. అమ్మా, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి
ఆయన సమాధానం చేసుకొని ఉండును కనుక కదా, ఆ ప్రకారమే ఆ, 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 33 words, English should change. ఏంటంటే అంటే ఏంటి, నువ్వు బ్యాప్టిజం తీసుకోకముందే, నువ్వు దేవునిని సొంత రక్షకుని అంగీకరించకముందే, అంగీకరించినావేమో కానీ ఆ నిర్ణయం తీసుకోకముందు ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, who does not forsake all that he has. నీకున్న అన్ని కూడా ఏం చేయాలి నువ్వు, ఎవరిని, అందరినీ, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలని, నీ ఆస్తిని, నీ కార్ ఏమన్నా కానీ అన్నిటిని ఏం చేయాలి నువ్వు, వదిలివేయాలి. వదిలివేయాలంటే ఏంటి, ఐఎమ్ నాట్ సెయింగ్ జస్ట్ లీవ్ దెమ్. వదిలివేయాలంటే ఏంటి, వాళ్ళకు దేవుని కన్నా ఎక్కువ స్థానము ఇవ్వడానికి వీలు లేదు అనుకోవాలి. ఏమన్నా కానీ నేను దేవుని కోసమే నిలబడతా. నా ఉద్యోగం కానీ, నా ప్రయాసములు కానీ, నా వ్యాపారం కానీ, నాకు దేవునికి మధ్యలో నాకేమైనా అడ్డంకాలు వస్తే నేనేం చేస్తాను, నేను తీసివేసేస్తాను. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య అని స్వీటు ఎంతమంది పిలుచుకుంటారు, పిలుస్తారు మీ డాడీ, మీ మమ్మీ ఏం పిలుస్తుంది మీ డాడీని, రాజా, రాణి అనుకుంటారు కదా, అనుకోరా, చాలా మట్టి ఇట్లా అనుకుంటారు. అనుకుంటున్నాము, దేవుని అనుకుంటామా, దేవుని అనుకుంటామా, పిల్లలు అంటాము బంగారం అన్నారా, కొండ, బింద అన్నమా, ఇట్లాంటి అంటామా లేదా, అనుకోరా. అరే ఇట్లా అనుకున్నప్పుడు దేవుని కూడా ఎందుకు పిలవము, ఎందుకు పిలవము, దేవుని ఆ విధంగా ప్రేమించాలి. నేను అనేది అది, తెలుసుకో ఏమని చేసుకో, కానీ దేవునికి కూడా అలాంటి ప్రేమ చూపించు. దేవునికి అలా ప్రేమ కాదు, దేవునికి అందరికన్నా మించిన ప్రేమ చూపించాలి. దేవునికి అందరికన్నా ఎక్కువ స్థానం ఇవ్వాలా. దేవుని కోసం ఏం చేయాలా, పోరాడడానికి కూడా కొట్లాడాలి. నువ్వు నీ పిల్లలతోడైనా, నీ భర్తతోడైనా, నీ భార్యతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. సరి చేసుకోవడానికి ఏమన్నా చేయాలి. లేకపోతే చెప్తున్నాను, జాగ్రత్త వినండి, మనం ఇప్పుడు ఆ కఠినంగా ఉండకపోతే రేపు తప్పకుండా నువ్వు పరలోకరాజ్యం చేరుతావేమో. నువ్వు ప్రేమించిన వారు నీతోటి ఉండరు, నువ్వు ప్రేమించిన వారు ఉండరు, వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు. అప్పుడు ఏం చేద్దాం, నేనేం లాభం. దేవుడు ఇచ్చిండు, మనకు ఒక స్థాయి ఇచ్చినాడు, ఒక పాత్ర ఇచ్చినాడు. నువ్వు ఈ కుటుంబంలో నువ్వు ఒక కొడుకుగా ఉండు, నువ్వు ఒక తండ్రిగా ఉండు, నువ్వు భార్యగా ఉండు అని నీకు ఒక పాత్ర ఇచ్చినాడు. ఆ పాత్రని నువ్వేం చేయాలా, దేవుని కోసం అన్ని విధాలుగా 100% దాన్ని జీవించాలి. దాంట్లో ఉన్న బాధ్యతలు ఏది, దేవుని మీద నువ్వు ఆధారపడుతూ దేవుని ప్రేమిస్తూ ఆ విధంగా జీవించినప్పుడు ఆ సిలువ ఏదో మోస్తున్నావే, అది దేవుడు ఏం చేస్తాడో నీకు సులభంగా చేపట్టుకొని నడిపిస్తాడు. అది సువార్త అంటే. ఇంకా కిందికి రామ్మా. అమ్మా, ఉప్పు మంచిదే కానీ నీకు తెలుసు దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వభౌమికుడు, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉందని బాగా తెలుసు. మరి ఆయన శక్తిని నువ్వు నిభాయించకపోతే ఏం లాభము. ఉప్పు రుచి తెలుసు నీకు, కూర లేకుండా తింటావా, కూర లేకుండా ఎవరు తింటారు ఉప్పు, రోగులు, నాలాటోళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, ఉప్పు రుచి లేకుండా తినాల్సి వస్తుంది, అవునా. కానీ ఉప్పు అనేది అంటే ఏంటి, దేవునిని తెలుసుకోకుండా, మరి దేవుని ఆయన విషయంలో అది మనం తీసుకోకుండా మరి ఏ విధంగా జీవిస్తున్నాము, క్రైస్తవులు అనుకుంటున్నామే, చెప్పుకుంటున్నామే. ఈ లోకంలో ఈరోజు చూస్తున్న సమస్యలు, ఈ మార్పు, ఈ మత ఏంటారు దాన్ని, మత మార్పిడి ఇప్పుడు అంటున్నారు చూడండి, అది అర్థం కాని పరిస్థితులలో ఏం చేస్తున్నారు, ఇవన్నీ కొట్లాటలు.
దేవుని సరిగా తెలుసుకున్న వాడికి బాగా తెలుసు ఏంటి మతం అనేది ఏంటి. మనము క్రైస్తవులుగా పేరు పెట్టుకుని జీవిస్తున్నాము కానీ క్రీస్తుని ఎవరము ఆ విధంగా వెంబడిస్తలేము. మరి మనకు వాళ్ళకి ఏంటి తేడా? ఏమి లేదే. ఆలోచించండి. రామా కిందికి రా. మరి అది ఏ విధంగా రుచి ఉంటుంది నీకు? ఉండదే. అది భూమికైనాను ఎరువుకైనాను అది పనికి రానిది గనక. అంటే ఎవరు? మనం దేనికి కూడా పనికి రాని వారంగానే మిగిలిపోతాం. అంతే, దానిని బయటకి పారవేయుదురు. వినుటకు ఎవరెవరుకునే చెవులు? ఎవరెవరుకునే చెవులు? ఇది కూడా సందేహమా? వచ్చి గిచ్చుతా ఒక్కొక్కరు చెవులుగా చేయలేకపోతే గిచ్చాను ఎవరైనా పంపించాలా? ఎవరెవరుకునే చెవులు? సగమే ఉన్నాయి కొందరికి. అంటే ఒకటే చేయి పని చేస్తుందా? చెవులు ఉన్నవారు వినండి. వినుగాక వారితో చెప్పాను. చూసిండ్రా, మనం ఏదో బ్యాప్టిజం తీసుకున్నాము అనుకుంటున్నాం, పెద్ద గొప్ప అనుకుంటున్నాం, మారు మనసు పొందినాం అనుకుంటున్నాం. మరి మారు మనసు పొందితే జీవితాలు ఏం కావాలా? మారిపోవాలి. జీవితాలు ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఆయన ఎలాంటి వాడంటే ఆయనకి ఏది అసాధ్యమమ్మా? ఆయనకి ఏది అసాధ్యము రమేష్? ఏది అసాధ్యము కాదు. నీ రోగం నీది ఇచ్చేస్తాడు. ఇది కూడా చెప్తున్నా, 100 సంవత్సరాలకు అబ్రహాం ఏం చేసినాడు? సారాతోటి నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? జీవితాలు సరి చేసుకుంటారా? చేసుకోరా? ఆడుకుంటున్నాం దేవునితో. మరి ఎందుకు? అవసరం లేదన్నమాట. అవసరం లేదన్నమాట. దేవుడు చాలా గొప్పవాడు. అన్నిటిని ఆయన అనుకుంటేనే, ఆయన తలంపులు ఇట్లా అనుకుంటుంటేనే, ఆయన పలుకుతుంటేనే ఏంటి చాంద్ సితారే ఏమైనాయి? స్థాపించబడ్డాయి. దే హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అని అనుకుంటుంటేనే మాటలు కదా, పలుకుతుంటేనే ఆయన ఇట్లా సృష్టి ఆయన ఇలా అంటూనే ఉన్నాడు. అక్కడ ఏమవుతున్నాయి? చెట్లు. వా, ఆయనకు అసాధ్యం ఏముందయ్యా? కానీ దానికి నా ప్రాణమైన పోని, నేను ఈ దేవుణ్ణి నేను వెంబడిస్తాను అని అలాంటి దృఢ నిశ్చయం ఉంటే ఏ కొండను ఎక్కవు మీరు చెప్పండి? యూ విల్ క్లైంబ్ ఎవ్రీ హిల్, యూ విల్ క్లైంబ్ ఎవ్రీ మౌంటైన్, యూ విల్ సక్సీడ్ ఎవ్రీవేర్. The only thing that you need to do is to put him in the top place, the top priority. దేవునికి అన్నిటికన్నా ముందు స్థానం ఇస్తే అసాధ్యం అనేది ఏది లేదు. ఎవరైనా కానీ, నీ తల్లి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, ఎవరైనా కానీ, you have to give him that place and you will achieve many things. దేవుడు ఇలా అంటున్నాడు. అందుకే అంటాడు, ఏమంటాడు అక్కడ? యోహాను సువార్తకు వచ్చేసాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు, 34 and 35 verses. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అంటున్నాడా? ఆయన ఏ విధంగా ప్రేమించినాడు మనల్ని? ప్రాణమిచ్చి ప్రేమించినాడు. ప్రాణమిచ్చి ప్రేమించినాడు. నా సహోదరునికి అక్కడ ఆహారం లేదు, నేను కోడి కూర వండుకొని తింటే అది న్యాయమా? ఆలోచించండి. కిందికి రామ్మ. త్యాగపూర్వకమైన ప్రేమ. దే షుడ్ బి సాక్రిఫైస్ ఇన్ యువర్ లవ్. మీరు ఒకరి ఎడల ఒకడు, ఒకరి ఎడల ఒకడు ప్రేమ
కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులై అందరూ తెలుసుకొందురని. వావ్! నువ్వు శిష్యునిగా ఉండాలంటే ఏం చేయాలా? త్యాగపూర్వకమైన జీవితము జీవించాలి. ఇతరుల కోసము జీవించాలా, ఇతరుల సుఖము కోసము జీవించాలా, ఇతరుల అవసరాల గురించి జీవించాలా, ఆలోచించాలా, వాళ్ళ మంచి గురించి. నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇంకా కొంచెం ఎక్కువ అంటే మా అత్త, మా మామ. ఇంతేనా మన జీవితాలు? ఈరోజు యూ షుడ్ బి షేకెన్. కదిలించబడే వెళ్ళాల. కదిలించబడేదాకా, మీరు ఒప్పుకునేదాకా నేను ఈ ప్రసంగం నేను బంద్ చేయను. ఐ నీడ్ కన్ఫర్మేషన్స్ దిస్ డే. నువ్వు కదిలించబడే వెళ్ళాలా, లేకపోతే వెళ్ళడానికి వీలు లేదు. పుట్టి వచ్చి వినిపోవడం, వినిపోవడము. రేపు మరి ఎందుకురా నువ్వు, నేను పెట్టి ఏం లాభం రా? ఈ వాక్యం చెప్పాలంటే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను. మరి అందవలసిన వారికి ఎవరికైనా అందుతుందేమో అనే ప్రార్థన చేసి నేను అందిస్తున్నాను. నువ్వు శిష్యునిగా ఉన్నావా, లేదా ఒట్టి మారు మనసు పొంది ఎక్కడికి పోని ఎక్కడ లోతు భార్య ఉప్పు స్తంభంగా నిలబడిపోయినావా? అది దేనికి ఉపయోగంగా ఉండదు. ఆలోచించాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇదంతా మనమే, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. ఏమంటాడు 7:21లో? ప్రభువా, ప్రభువా, నన్ను పిలుచు ప్రతివాడు. ఎవరెవరు పిలుస్తున్నాం ప్రభువా ప్రభువా అని? చేయలేపండి. అమ్మో, ఎందుకు లేపుతాం? ఇక మాకు అయిపోయాయి, ఇక మాకు తెలిసిపోయింది మా సంగతి. మాకు ప్రభువా ప్రభువా అని ఎంతమంది అంటున్నారు? వినిపిస్తుందా? అర్థమవుతుందా లేదా? మరి ప్రభువాని ప్రార్థన కూడా చేసుకోరు ఎవరు? మరి చేయలేపండి ఎవరెవరు అంటున్నారు? మరి ప్రభువా ప్రభువా అంటున్నారు. మరి పరలోక రాజ్యంలో ఉంటారా రేపు మీరు? ఒక్క చేయలేస్తుంది. లేపాలా? లేపమ్మా, లేపు. ఎంతమంది ధైర్యం లేపండి. సంతోషంగా లేపాలా. నేను పోతాను, నా విశ్వాసం ఉండాలి మనకు. ఎందుకు అలాంటి జీవితం జీవిస్తున్నాము? త్యాగపూర్వకమైన జీవితం జీవిస్తున్నాము. మనకన్నా ఎక్కువ మనం ఇతరులను ప్రేమిస్తున్నాము. ఏ అవసరత మరి ఎక్కువనో అని చెప్పి ఆలోచించి మన సుఖాలను మనం ఏం చేస్తున్నాం? త్యాగము చేసుకుంటున్నాము. అలాంటి జీవితాలు జీవిస్తున్నామా? లేకపోతే ఏమంటాడమ్మా? నా పరలోకమున్న నా తండ్రి చిత్త ప్రకారము చేవాడే ప్రవేశించు. అరే, ఈ వాక్యం పదే పదే వస్తుందే. మనకు బోరైపోతున్నామా? మరి మారుతున్నామా? బాధ్యత కలిగిన జీవితము, an accountable life, a responsible life. అప్పచెప్పుకునే మనకు పరిస్థితి తప్పకుండా వస్తుంది రేపు. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క ఖర్చు మనం ఏం చేయాలి? దేవునికి రేపు అప్పగించాల్సిందే. ఇష్టమును జీవించడానికి మనకు వీలు. నా జీతము, నేను కష్టపడుతున్నందుకు, నేను సంపాదించినందుకు నా ఇష్టము. ఎంతమంది ఆలోచిస్తున్నారు అలా? జాగ్రత్త. ప్రభువా నేను అని నువ్వు అన్నప్పుడు ఏమంటాడు? నిన్ను నేను
ఎరుగను. ఇది బాగా ఎంతమందికి వచ్చి ఈ వాక్యము? చాలా మటుకు అలాంటి టీషర్ట్లు వేసుకొని పెట్టుకోవాలి మనం. రోజు మనకు జ్ఞాపకం చేయాలి. అది ఏంటి? రేపు దేవుడు నన్ను ఏంటి తృణీకరిస్తాడు, దేవుడు నన్ను దగ్గరికే రానియాడు. సరే, వాక్యం ఎంత తేటగా చెప్తున్నా ఏంటి, మనం దానికి ఆలకించకపోతే అది ఎవరికి నష్టము? మనకే నష్టమని చూస్తున్నాం. లూకాసు వార్త 9:23 చూద్దాము. శిష్యులు ఏమేమి త్యాగపూర్వకమైన, ఎలాంటి త్యాగపూర్వకమైన జీవితం జీవించాలనేది కూడా కొన్ని వాక్యాలు చూద్దాం, వచనాలు చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల 23 కదా, ఇంగ్లీష్లో 21 వచ్చేసింది అక్కడ. తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? ఉపేక్షించుకుంటున్నాడు. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? తన్ను తాను కాదనుకుంటున్నాడు, తన సుఖము కాదనుకుంటున్నాడు, ఆయన ఇష్టాలు కాదనుకుంటున్నాడు, ఆయన అవసరాలు కాదనుకుంటున్నాడు. దేవుని చిత్తం ఏంటో, దేవుని నడిపింపు ఏంటో అని దానికోసం అతను ఏం చేస్తున్నాడు? వేచి ఉండి ఆ త్యాగపూర్వకమైన జీవితము జీవిస్తున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఏమంటాడు దాన్ని? డినై యువర్ సెల్ఫ్. డినై యువర్ సెల్ఫ్. అవసరం లేదు, డినై యువర్ సెల్ఫ్. రెండోది మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను, ఎంతమంది కోరుతున్నారమ్మా దేవుని వెంబడించాలని? ఎంతమంది? నక్కో అవునా? అంత ఆలోచిస్తున్నావా? తెలుగు వస్తలే, అర్థమవుతలా? మరి అప్పుడు ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. నిన్ను నువ్వు కాదనుకొని సిలువను ఎత్తుకోవాలా. సిలువ అంటే ఏంటి? ఇతరుల కోసము జీవించడము, ఇతరుల కోసము మరణించడము. యేసు ప్రభు ఎవరి గురించి మరణించినాడు? యేసు ప్రభు తప్పు చేసిండా? ఏమన్నా పాపం ఎరిగినవాడా? మరి ఆయనకు అధికారం లేనివాడా? ఆయన ఎటువంటి దిక్కు లేనివాడా? దొంగనా? ఎందుకు శిలువ మోసినాడు? ఎందుకు అర్పించబడినాడు? వై? ఆ సిలువని ఇప్పుడు ఏమంటున్నాడు? మనను ఎప్పుడెప్పుడు అంటాక అది ఎప్పుడెప్పుడు అంటున్నాడు? ప్రతి దినము. మనం ఎప్పుడు చేస్తాం ఆ సిలువ? గుడ్ ఫ్రైడే రోజు పెట్టుకుంటాం. ఇక ఆ సిలువను మనము మోస్తాము అని. ప్రతి దినము మోయాలా, ప్రతి దినము త్యాగపూర్వకమైన జీవితం జీవించాలా, ప్రతి క్షణం ఇతరుల గురించి ఆలోచించాలా, ఇతరుల సుఖము, ఇతరుల అవసరాల విషయంలో నువ్వు ఆలోచించడమే కాదు, ఏం చేయాలా? సిలువ మోస్తున్నావంటే దాంట్లో నువ్వు పాలి భాగస్తునిగా ఉండాలి వాళ్ళ జీవితాలలో. క్రైస్తవ జీవితం అంటే సులభమైన జీవితము కానే కాదు. అది సిలువ మోసే అంత భారము కలిగిన జీవితం. The cross that you need to carry is very heavy, and the Christian life demands you to carry your cross every day. చాలా జాగ్రత్తగా జీవించాలి. సో మొదటి ఏంటి? నిన్ను నువ్వు అపేక్షించుకోవాలి, అంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. రెండోది, టేక్ అప్ యువర్ క్రాస్ డైలీ. ఇంకోటి ఏంటి? మూడోది లూకాసు వార్త 14:33. లూకాసు వార్త 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు ఎంత?
నేను పెద్ద డైలాగ్ కొడుతుండే అందరికీ. ఒక డైలాగ్ చాలా చాలా ఫేమస్. मैं मेरा बीवी मेरा कार किसी को नहीं देता. అంటే నన్ను కారు అది అడిగినప్పుడు నేను ఇదంటే చాలా చాలా గొప్పగా అంటుండే. ఏంటి, నా భార్యను నా కారు నేను ఎవరికి ఇవ్వను అంటే అడగద్దు, ఆ విషయంలో అరే అంటే అలా అంటే నా కారు కూడా ఇవ్వను అంటే అంత ప్రేమిస్తున్నా అని నేను చెప్తుండే. ఆమె కోపం వస్తుండే, అంటే కారుతో నన్ను పోలుస్తున్నావా అని అని ఆమె కోపం వస్తుండే. కానీ ఏమంటున్నాడు, నువ్వు ఏం చేసుకోవాలంటే ఏం వదిలేసేయాలంటున్నాడు, అడిగినదంతా ఏం చేయాలంటే నేను విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. వావ్, ఎందుకు తీసుకున్నదేవా బ్యాప్టిజం అని ఎంతమందికి ఉంది ఆలోచన చేయలేపండి. మరి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఎందుకు ఇక తీసుకునేటోళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించాలి, ఎందుకు తీసుకోవాలా, ఇంకా నాకు అట్లాంటి జీవితమే లేదే లేదు. ఆలోచించండి కదా. యూ నీడ్ టు థింక్ ఆర్ యూ నీడ్ టు చేంజ్. నువ్వు ఆలోచించాలా లేకపోతే మారాలా. మారకపోతే లాభము లేదు. నువ్వు బ్యాప్టిజం తీసుకుంది వృద్ధానే, వేస్ట్ ఆఫ్. వాక్యం అర్థమవుతుందా? ఎవరికైనా ఈరోజు బలపరుస్తుందా ఈ వాక్యము? లేదా? ఉందా లేదా? ఉంది, టైం కూడా ఉంది ఇంకా. అందుకే నిర్ణయం తీసుకునేదాకా, నిర్ణయం తీసుకున్నా అన్న వాళ్ళు చేయలేపాలా, ఆ తర్వాత ముందుకు రావాలా. సాక్ష్యం చెప్పమంటే చెప్పారు కదా, ఇప్పుడు చెప్పిస్తా, ఇప్పుడు చెప్పిస్తా. ఇలాంటి సాక్ష్యాలే కావాలా, అవునా కదా? అవును, నేను నిర్ణయం తీసుకుంటున్నా అనే సాక్ష్యం చెప్పాలా. దేవునితో సెల్ఫీ తీసుకుందాము, ఆయనక పోదాం. అయ్యో నేను మరి నిజంగా నేను సరైన విధంగా బ్యాప్టిజం తీసుకున్నానా లేదా అనే ఆలోచన వస్తే మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ బీ వెరీ కేర్ఫుల్. నీవు ఈరోజు ఈ వాక్యం విన్నాక నీకు నిశ్చయత ఉందా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని? లేదా? ఎంతమందికి ఉంది చేయలేపండి. ఆ 2 చేతులు, ఆ 3 చేతులు వేస్తాయి, ఆ 4 చేతులు వేస్తాయి. తక్కిన వాళ్ళకి ఇంకా సందేహమే, ఎప్పటికీ సందేహం. మరి ఎప్పుడు మారుతాము? ఎప్పుడు మారుదాము? దేవుని పిలుపు ఈ మధ్యాహ్న సమయంలో 2 గంటలకు నువ్వు ఎప్పుడు ఆ చికెన్ తోడ నీ నోట్లో పెడుతున్నావో, పక్కలో కూడా అదే వ్యక్తి ఇంకొక చికెన్ ముక్క తింటున్నాడు అనుకో, ఆయన ఎత్తబడితే ఆ చికెన్ ముక్క నీకే, నీ ముక్క నీకే, అతని ముక్క కూడా నీకే. ఇక చికెన్ ముక్కలే వెతుకోవాలి ఇక మనం, ఇంకే వేరేమి. జాగ్రత్త. నేను చాలా ఇదే చెప్తున్నా, ఎందుకు అంటే కొంచెం సమయం ఎక్కువైతుంది కదా అని. సమయం ఏమో ఎక్కువ కాలేదు కానీ మనం టెల్లింగ్, ఇది ఇంపార్టెంట్, ఇది జీవన మార్గం. ఇది ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే మరి ఎప్పుడు? మరి ఇప్పుడు తెలిసిందా ఖర్చు ఎంతనో? శిష్యునిగా జీవించాలంటే మొదటిదేంటి? ఏమి ఖర్చు? నిన్ను నువ్వు కాదనుకోవాలి. నిన్ను నువ్వు కాదనుకోవాలి. నువ్వు జీరో, ఇక నీకు అవసరం లేదు, ఏమీ లేదు, నీవి అన్నీ కూడా దేవుడికి. రెండోదేంటి? అనుదినము సిలువను మోయవలసింది. మూడోదేంటి? అన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాలి. ఏది రేపు మనం మరణించినప్పుడు ఏమి? నాకు ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడు. నిన్ననా మొన్న స్నానంకి వెళ్ళినాడు. మన మధ్యలో కామరెడ్డి నుంచి వస్తారు కదా, రాజు మేరీ వాళ్ళు వస్తారు కదా. మరి ఆ రాజు వాళ్ళ కజన్ బ్రదర్, ఫస్ట్ నాకు బాగా తెలుసు. ఆయన పేరు కూడా రాజు, పెద్ద రాజు అంటారు, ఆటో రాజు అంటారు. ఆయన వెళ్ళినాడు, వస్తలేడు, బాత్రూంలోకి వెళ్ళి వస్తలేడు. పెళ్ళిగాలి అంటే అంత యవనస్తుడే, మంచిగా ఆటో నడిపించి మంచి బలంగానే ఉంటాడు. ఎందుకు వస్తలేడు అని దర్వాజా తీసి చూస్తే పడిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. జారి పడ్డాడు, తల ఎన్నో కొట్టుకుంది, బాగా అంతే, అవుట్. ఆలోచించాడు.
మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు. మరి మరణించినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తానా లేదా అనే ప్రశ్న ఇంకా ఉంటే నిర్ణయం తీసుకునే సమయము ఇదే. దిస్ ఇస్ ద టైమ్ దట్ యు నీడ్ టు డిసైడ్. దిస్ ఇస్ ద టైమ్ దట్ యు నీడ్ టు యూటిలైజ్. ఈ నిర్ణయం దయచేసి చెప్తున్నాను, ఈ నిర్ణయం తీసుకోకుండా అయితే దయచేసి వెళ్ళబాక. డు నాట్ గో. యు ఆర్ ద లూజర్. పోగొట్టుకుంటుంటాం. అందుకే అంటాడు ఒక మంచి భక్తుడు అన్నాడు, మన జర్మనీలో ఒక డైట్రిచ్ బాన్హెఫర్ అని ఆయన ఒక మంచి భక్తుడు. ఆయన ఏం రాస్తున్నాడంటే, వెన్ క్రైస్ట్ కాల్స్ ఎ మ్యాన్, క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆయనను మరణానికి ఆహ్వానమిస్తున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈజ్ ఇన్వైటింగ్ హిమ్ టు డై. దాంట్లో అర్థమైందా? దాంట్లో అర్థమైందా? యూ హ్యావ్ టు డై ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు మరణించిపో. అందుకేమంటాడు పరిశుద్ధ పౌలు అంటాడు ఆ వాక్యం. ఏమంటాడు ఆ వాక్యము చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు. ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు నాలో? క్రీస్తే. ఏమంటున్నాడు చూడండి, గలేషియన్స్ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరో చెప్పగలుగుతారు ఆ వాక్యం? ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు చేయలేపండి. శబాష్ శబాష్. సగం ధైర్యం లేదు. ఉందా? ఎందుకు? క్రీస్తు తప్పు చేయడు, అన్యాయం చేయడు, అబద్ధం ఆడడు, మోసము చేయడు. ఆయన ఇంకేంటి, ఇతరుల గురించి మరణించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. మరణించినాడు. అది ఎవరు చెప్పగలిగినారు ఆ సాక్ష్యము? ఎవరు చెప్పినారు? పరిశుద్ధుడైన పౌలు చెప్పినాడు. మనం చెప్పగలుగుతామా? ఈ విషయంలో నాకు కూడా చేయలేము. కొన్ని విషయాల్లో పడిపోతుంటాను, కొన్ని విషయాలు సరి చేసుకుంటుంటాను, అది వేరే విషయం. కానీ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాను. చూడండి ఎంత ఎంత కఠినంగా ఉంటుంది వాక్యం. మనం అనుకుంటున్నాం ఏదో జీవించేస్తున్నాం, వస్తున్నాం పోతున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. మన జీవితాలు ఇంకా కూడా ఎందుకు బాగుపడతలేవు? ఏదో ఇదే కారణం బట్టి. అందుకే మరి ఇప్పటికైనా వదలక ముందు మనము బలలో చేయవేయబోతున్నాం. వీఆర్ టేకింగ్ పార్ట్. మరి ఉట్టినే వేసి నిర్ణయాలు తీసుకోకుండా వేస్తే అది ఏముంటుంది? ఇంత వాక్యం విన్నాక ఈ వాక్యం బట్టి మనం మార్పు పొందకపోతే దయచేసి బలలో చేయవేయకండి. అది మనకేమవుతుంది? శాపంగానే మారుతుంది. చాలా. అందుకే మన మధ్యలో ఎంతోమంది నిద్రిస్తున్నారు, ఎంతోమంది రోగస్తులై ఉన్నారు. బల్ల అంటే ఏంటి అనేది మనం తెలుసుకోకుండా తీసుకుంటే అలాంటి జీవితం మనం జీవిస్తాం. నిశ్చయతతోటి నిర్ణయం తీసుకోవాలి, దృఢ నిశ్చయతతో తీసుకోవాలి. యు హావ్ టు టేక్ ఏ హార్డ్ కాల్ సేయింగ్ దట్ yes, from this moment I'm going to live for you. You are number one. అన్ని విధాలుగా నువ్వే దేవా, నాకు వేరే అవసరం లేవు, వేరే ఏమి అవసరం లేదు. అన్ని విధాలుగా నువ్వు ఏ విధంగా నన్ను నడిపిస్తావో నువ్వే నాలో జీవిస్తున్నావు. యు ఆర్ అబైడింగ్ ఇన్ మీ అంటే నాలో నివసించువాడవు నీవే. ఆ నిర్ణయంతో బల్ల తీసుకుందాం, మోకరిస్తాం. లెట్ us all